హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే 5 ఆఫ్ సమ్మర్ 30 డేస్ జాబ్స్ ఛాలెంజ్. సో ఈ వీడియోలో వచ్చేసరికి మరొక ఎక్సలెంట్ ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చాను గైస్. సో కంపెనీ వచ్చేసరికి మనకి టాప్ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి ఇన్ఫోసిస్ కంపెనీ నుంచి డైరెక్ట్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు గైస్. లొకేషన్ వచ్చేసరికి మనకి బెంగళూరు లొకేషన్ అనమాట. సో టోటల్ మనకి 200 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ వాకింగ్ డ్రైవ్కి వచ్చేసరికి ఎవరు ఎలిజిబుల్ అండ్ మీరు వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో డీటెయిల్గా అయితే చెక్ చేద్దాం. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి కంటెంట్ చెక్ చేయండి. సో మన ఛానల్లో వచ్చేసరికి డైలీ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ని పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ మే మంత్ వచ్చేసరికి 30 డేస్ సమ్మర్ జాబ్స్ ఛాలెంజ్ అయితే తీసుకురావడం జరిగింది. సో డైలీ మీకు రెస్పాన్స్ వచ్చే జాబ్స్ని అయితే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో వాకింగ్ డ్రైవ్స్ లేదంటే 100% మీకు రెస్పాన్స్ వచ్చేవి తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాం గైస్. తప్పకుండా అయితే ఈ సిరీస్ని అయితే ఫాలో అవ్వండి. సో లేట్ చేయకుండా ఈరోజు వాకింగ్ డ్రైవ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా డీటెయిల్గా చెక్ చేద్దాం. మీరు స్క్రీన్ మీద చెక్ చేసినట్లయితే ఇన్ఫోసిస్ పీపీఎం కంపెనీ వాళ్ళ అఫీషియల్ నౌకరీ వెబ్సైట్లో వీళ్ళైతే పోస్ట్ చేశారనమాట వీళ్ళ యొక్క పేజ్లో. వాకింగ్ డ్రైవ్ ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ ఆన్ 10th మే అనమాట. ఈ మంత్ 10th వచ్చేసరికి బెంగళూరు లొకేషన్ అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు గైస్. 10th వచ్చేసరికి మార్నింగ్ 9:30 AM నుంచి 11:30 AM వరకు అయితే జరుగుతుందన్నమాట ఈ ఇంటర్వ్యూ వచ్చేసరికి. ఇక్కడ లొకేషన్ కూడా మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. టోటల్ ఓపెనింగ్స్ మనకి 200 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. జస్ట్ 3 days అగానే వీళ్ళ యొక్క అఫీషియల్ నౌకరీ పేజీలు అయితే పోస్ట్ చేశారనమాట. దీనికి వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఓన్లీ బీకామ్ చేసిన వాళ్ళు లేదంటే MBA చేసిన వాళ్ళు, MCOM చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. BE లేదా బీటెక్ చేసిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని ఇక్కడ మనకి అప్డేట్ చేశారనమాట. ఎవరైతే బీకామ్, MCOM లేదంటే MBA చేస్తుంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క వాకింగ్ డ్రైవ్కి ఎలిజిబుల్ గైస్. అండ్ మనకి బీకామ్, MCOM క్యాండిడేట్స్కి వచ్చేసరికి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి రేర్గా పడుతూ ఉంటాయి. ఎక్సలెంట్ ఆపర్చునిటీ, అది కూడా ఒక MNC కంపెనీ అయినటువంటి ఇన్ఫోసిస్ కంపెనీ నుంచి అసలు మిస్ అవ్వకండి. మనకి బెంగళూరు లొకేషన్ అనమాట. ఈ యొక్క వాకింగ్ డ్రైవ్ మనకి బెంగళూరు లొకేషన్లో అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎవరైతే ఇమీడియట్ జాయినర్స్ ఉంటారో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తామని ఇక్కడ మెన్షన్ చేస్తారు గైస్. మీరు వెళ్ళేటప్పుడు క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు. అండ్ స్కిల్స్ వచ్చేసరికి మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. 24/7 రొటేషనల్ షిఫ్ట్ అయితే ఉంటాయి. అవి వర్క్ చేసే విధంగా అయితే ఉండాలన్నమాట మీకు ఏ షిఫ్ట్ ఇచ్చినా కానీ. ఇమ్మీడియట్ జాయినర్స్ అని ఇక్కడ మెన్షన్ చేశారనమాట. 15 years ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్స్ ఎలిజిబుల్ ఈ యొక్క రోల్కి. ప్రొఫెషనల్ విత్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. అండ్ మీరు వెళ్ళేటప్పుడు క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసరికి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. డాక్యుమెంట్స్ టు క్యారీ అని. ప్లీజ్ క్యారీ 2 sets ఆఫ్ అప్డేటెడ్ CV. మీ రెజ్యూమ్ని అప్డేటెడ్ రెజ్యూమ్ హార్డ్ కాపీ అయితే హార్డ్ కాపీ 2 copies అయితే తీసుకెళ్ళాలి. అండ్ ఫేస్ మాస్క్ ఒకటి తీసుకెళ్ళాలి. అండ్ పాన్ కార్డు లేదా పాస్పోర్ట్ ఉంటే మీరు క్యారీ చేయాలన్నమాట. ఒకవేళ 2 ఉంటే 2 కూడా క్యారీ చేయండి గైస్. ఇవైతే మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ అనమాట. ఇంటర్వ్యూ వెన్యూ, లొకేషన్, టైము, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేశారు. వన్స్ మీరు రీచ్ అవుట్ అయిన తర్వాత 10 AM నుంచి 12 PM వరకు ఒక యాప్టిట్యూడ్ రౌండ్ కూడా ఉంటుందని. అది కంప్లీట్ అయిన తర్వాత మీకు ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది గైస్. 11:30 AM క్రాస్ అయితే ఎంట్రీ అనేది నాట్ అలౌడ్ అని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. మీ యొక్క కమ్యూనిటీలో మీరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు ఎలిజిబిలిటీ లేకపోయినా కానీ మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరొకళ్ళు MCOM కానీ బీకామ్ కానీ చదివిన క్యాండిడేట్స్ అయితే ఉంటారు కదా. అలాంటి వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి గైస్. వాళ్ళకి వచ్చేసరికి బీకామ్ క్యాండిడేట్స్కి ఆపర్చునిటీస్ అనేవి మనకి రేర్గా పడుతూ ఉంటాయి. ఎక్సలెంట్ ఆపర్చునిటీ, అది కూడా ఇన్ఫోసిస్ కంపెనీ నుంచి. తప్పకుండా వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. దట్ వాళ్ళు కూడా చెక్ చేసుకొని ఈ వాకింగ్ డ్రైవ్కి అయితే అటెండ్ అవుతారనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి జాబ్ అప్డేట్తో Day 6లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.